హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు వీడియోలో అయితే మనం రెగ్యులర్గా పల్లి చట్నీకి అయితే ఏ టిఫిన్స్లోకైనా మ్యాండేటరీ కదా, అది మనకు బయట దొరికే దానికంటే కూడా డబుల్ టేస్ట్తో చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు పల్లీలని సిమ్లో పెట్టేసి మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెడితేనే మనకు పచ్చివాసన పోయి పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకుందాము. అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో 4 ఎండుమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టమాటా, కొద్దిగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే టమాటాలు అనేవి మగ్గిపోతాయి. మనం ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు 4 వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా 1 నుంచి 2 రెక్కల వరకు ఇలా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు వేసాక ఒక్కసారి కలుపుకున్న తర్వాత టమాటాల పైన లేయర్ అనేవి ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. మిగతా టమాటాలన్నీ కూడా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది చల్లారే వరకు మనం సపరేట్ ప్లేట్లో అయితే తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టిన పల్లీలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. మీకు ఒకవేళ ఎండుమిర్చి టేస్ట్ నచ్చకపోతే మీరు ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని ఫస్ట్ అయితే వాటర్ ఏం వేయకుండా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మిక్సీ చేసుకున్నదంతా వేసేసుకొని దీనికి మనం నెక్స్ట్ అయితే పోపు పెట్టేయడమే. పోపు కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి చిక్కగా నచ్చితే చిక్కగా, లేదు అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం అయితే కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా హింగ్, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. హింగ్ అనేది చట్నీలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పోపు మాడకుండా కొద్దిగా మనకి జీలకర్ర అనేది చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసేసుకుంటే పోపు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని మనం ముందు చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుంటే టేస్టీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి ఇడ్లీ కానీ, దోశ, ఉప్మా దేనికైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. దీన్ని మనం పౌడర్లా చేసేసుకొని ఇన్స్టెంట్గా కూడా మనము చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా వాటర్ యాడ్ చేసేసుకొని మనం చట్నీలాగా వాడుకోవచ్చు. అలా అయితే మనకి ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనము వేడి ఇడ్లీస్తో సర్వ్ చేసేసుకుందాం. ఈ చట్నీని చేయడం చాలా సింపుల్ కదా, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందని కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా నోటిఫికేషన్స్ ఆన్ అవ్వాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇక్కడైతే టేస్టీ వేడి ఇడ్లీలతో ఈ పల్లి చట్నీ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel Shravanti Shravan. Thank you so much for watching. Please follow for more videos. Bye bye.